కోసం జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణాన్ని సో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోబోతున్నారు. సో రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేయబోతున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీ పార్టీ ఏమంటుంది? మేము అప్పుడు చెప్పాం, ఎప్పుడు చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి. దాన్ని ఎవరు కదిపేది లేదు, దాన్ని ఎవరు చేయగలిగింది లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారంలో నుండి ఏం చేశారో చూసాం. వాళ్ళు కట్టకుండా ఆపుతారు కానీ అంతకుమించి ఏం చేయలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో అక్కడ అనేది ఒక స్ట్రక్చర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు దాన్ని చేయగలిగింది ఏం లేదు. ఒకటే చెప్పగలుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సమాధానం కూడా చెప్పవలసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. వాళ్ళు ఏదో వాక్కుంటుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే సింపుల్, మాట్లాడితే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటారు. అదే నోటితో మళ్ళీ ఇప్పటికి 700 కోట్లు పెట్టారు, 800 కోట్లు పెట్టారు. అంటే ఎంత ఖర్చు అవుతుంది అర్థమవుతుంది కదా. ఆ 2 లక్షలు 3 లక్షలు అనేది ఒక ఏదో బట్టగాల్చి కొట్టినేసారంటారే ఒక అపోహ మాత్రమే. ప్రజలు ఏ రకంగా అవుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఓపిక లేదు. ఒకటి వాస్తవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాగుతూనే ఉంటారు, వాళ్ళు వాగుతూనే ఉంటారు, కోర్టు పోతూనే ఉంటారు, రకరకాల కుట్రలు చేస్తారంటారు. ఎన్ని చేసినా రాజధాని అనేది నిర్మాణం జరుగుతుంది ఖచ్చితంగా. ఈ ఆంధ్ర రాష్ట్రానికి అదే రాజధాని. వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎన్ని చేసినా క్లోజ్ చేస్తున్నాను. వేరే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. యా క్లోజ్ చేస్తున్నా సార్. సారీ, మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్. ఎస్ క్లోజ్ చేస్తున్నాను. యా విజయశేఖర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే మోహన్ రెడ్డి గారు, వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మరోసారి భూములను తీసుకునేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల పక్షాన నిలబడి పోరాడతామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వారు ఆ విషయాన్నే ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా ఇది ముందుకెళ్ళబోతుంది. సో గత 12 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగానే ఇంకా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇటీవలే చట్టబద్ధ